వెల్కమ్ టు విష్ణు టాక్స్. ముంబై నగరం వెలుగులతో నిండిన వీధులు, కానీ ఓ చిన్న ఇంట్లో మాత్రం అంధకారం. పేద కుటుంబంలో పుట్టిన ప్రతీక్ష తండ్వాల్కర్ చిన్నతనం నుంచే బాధలను చూసింది. చదువు అంటే ఇష్టం, కానీ కుటుంబ పరిస్థితులు చదువుపై తలుపులు మూసేశాయి. 17 ఏళ్లకే పెళ్ళైపోయింది. యువకుడుగా ఉన్న భర్త కొన్నాళ్ళకే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అలా ఏడుస్తూ కూర్చుంటే ఏం మారుతుంది? నా బిడ్డకి భవిష్యత్తు ఉండాలంటే నేను లేచి నిలబడాలి అని నిశ్చయించుకుంది. ఆమె భర్త పనిచేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్కి వెళ్లి పెద్ద పెద్ద పదాలు వాడకుండా ఓ చిన్న మాట అడిగింది. అయ్యా, ఏదైనా పనిప్పించండి, ఇంట్లో కూర్చుంటే బ్రతకలేను అంది. ఆమె భర్తపై ఉన్న గుర్తింపు వల్ల ఆమెకు ఆ బ్యాంక్ వాళ్ళు ఒక చిన్న స్వీపర్ ఉద్యోగం ఇచ్చారు. నెలకు జీతం 65 రూపాయలు. ఇది ఆమె జీవితంలో మొదటి జీతం. జీతం తక్కువైనా ఆమె ఉన్న పరిస్థితికి అది లక్షల్లో విలువైన విషయం. ఓ మహిళా స్వీపర్ గా పనికెళ్లిన ప్రతీక్షకు పని చిన్నది అనిపించలేదు. అదే ఆమె మొదటి గెలుపు. ఎస్, చిన్న జీతం, పెద్ద బాధ్యతలు. కానీ ప్రతీక్ష మాత్రం ఆ స్థితిలో ఆగలేదు. ఇంట్లో పనిచేసి, బ్యాంకులో క్లీనింగ్ చేసి, రాత్రి కాలేజీకి వెళుతూ చదువుతో జీవితాన్ని మలచే ఓ గొప్ప ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ వయసులో చదువేంటి, ఇంట్లో బిడ్డ ఉన్నప్పుడు కాలేజీకి ఎలా వెళ్తావు అని చాలా మంది అడిగారు. కానీ ఆమె తల దించలేదు. నేను తప్పు చేయడం లేదు, చదువుకుంటున్నాను అంతే అని ధైర్యంగా ఒక ముందు అడుగేసింది. ఇంటర్ పూర్తయిపోయింది. తరువాత డిగ్రీ. ఆ దశలో తన జీవితంలో కొత్త వెలుగొచ్చింది. మరోసారి వివాహం చేసుకుంది. ఆమె భర్త ప్రమోద్ తాను ఉద్యోగం చేస్తున్నా సరే నేను ఇంకా పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నా అంటూ ప్రోత్సహించాడు. నీవు ఇలానే కష్టపడితే ఏజిఎం స్థాయికి కూడా వెళ్తావు అని తానే ఊహించుకునేవాడు. ఆ మాటలే ఆమెకు బలమయ్యాయి. అప్పటి నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మొదలైంది. అలా ఉద్యోగం, బిడ్డ, చదువు, ముగ్గురితో ఆమె జీవితం నడిచింది. ఆ శ్రమ ఫలించింది. స్వీపర్ నుంచి క్లర్క్ అయింది, క్లర్క్ నుంచి ఆఫీసర్, ఆఫీసర్ నుంచి మేనేజర్, మళ్ళీ పరీక్షలు రాసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఏజిఎం అయ్యింది. ఓ పక్క ప్రజలు, మహిళలు చేయలేరని నమ్మకంతో బ్రతుకుతుంటే ప్రతీక్ష నేను చేయగలనని చూపించింది. నా ఇంట్లో బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న లక్ష్యం నన్ను ఏ పని అయినా చేయగల స్థాయికి తీసుకెళ్లిందని ఆమె చెప్తుంటుంది. ఇప్పుడు ప్రతీక్ష బ్యాంక్ ఏజిఎం, కానీ ఆమె జీవితం లక్షల మందికి ఇన్స్పిరేషన్. నా జీవితాన్ని మార్చిన 2 అడుగులున్నాయి. ఒకటి పని కోసం అడగడం, రెండోది ఎవరు ఏమన్నా చదవాలని నిశ్చయించడం. ఆ 2 అడుగులు నా జీవితాన్నే మార్చేశాయి అని ఆమె చెప్పుకొచ్చింది. చిన్న చదువు, చిన్న జీతం, పెద్ద దారి. ఒక స్వీపర్ ఎలా ఏజిఎం అయ్యిందో అది ఒక జీవిత పాఠం కాదు, ఒక మహిళ విజయం. తల వంచే పరిస్థితులు వచ్చినా తల వంచకుండా నిలబడితేనే నిజమైన సక్సెస్ నీకు మోకరిల్లుతుంది.